అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతో మంది మహనీయుల త్యాగఫలం. ఎంతో మంది పోరాటాలు చేస్తే, ఎంతో మంది ఆస్తి త్యాగాలు చేస్తే, ఇంకెంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్రం. వాళ్ళందరికీ కూడా, స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. స్వాతంత్రం తెచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర. అలాగే మన దేశానికి, స్వతంత్ర భారతదేశానికి అభివృద్ధికి పునాదులు వేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ. మరొకసారి మీ అందరి సమక్షంలో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం కోసం, ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కట్టుబడి ఉంటుంది. ఎంతటికైనా, ఏ పోరాటానికైనా తెగించి ఉన్నామని మరొకసారి మాటిస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకప్పుడు భారతదేశం బ్రిటిషర్ల చేతుల్లో ఉంది. స్వతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ భారతదేశం బందీ అయింది భారతీయ జనతా పార్టీ చేతుల్లో. మోడీ గారు అంటున్నారు నయా భారత్ నిర్మిస్తామంటున్నారు. మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. ఏది నయా భారత్? ఏమిటి నయా భారత్? ఆర్ఎస్ఎస్ జెండాని, ఆర్ఎస్ఎస్ అజెండాని అమలు చేయడమే మోడీ గారి నయా భారత్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానించి మార్చాలి అనుకోవడమే మోడీ గారి నయా భారత్. మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడమే మోడీ గారి నయా భారత్. ఒక గోద్రా అయినా, ఒక మణిపూర్ అయినా వేల మందిని పొట్టన పెట్టుకోవడమే మోడీ గారి నయా భారత్. ఈ రోజుటి వరకు కూడా మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించి ఉన్నారు. అదేనా మోడీ గారి నయా భారత్? దేశాన్ని గుప్పెట్లో ఉన్న, వాళ్ళ చేతుల్లో ఉన్న, వాళ్ళ బినామీలుగా ఉన్న బడా వ్యాపారవేత్తల దేశ సంపదని కట్టపెట్టడమే మోడీ గారి నయా భారత్. మోడీ గారి నయా భారత్ అంటే దేశంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయటమా? ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళను, లేకపోతే మోడీ గారిని, బీజేపీని ప్రశ్నించిన వాళ్ళని అక్రమంగా జైళ్లలో పెట్టడం, కేసులు పెట్టడం, లేదా వాళ్ళ మీద ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని, సిబిఐని ఉసిగొల్పడమే మోడీ గారి నయా భారత్. ఆఖరికి ఆర్బీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి ఇండిపెండెంట్ వ్యవస్థలను కూడా మోడీ గారు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇదేనా మోడీ గారి నయా భారత్? మళ్ళీ చెప్తున్నాం, ఇది నయా భారత్ కాదు, ఇది దగా భారత్. భారతదేశం మోడీ గారి చేతుల్లో దగా పడింది. మోడీ గారి చేతుల్లో మోసపోయింది. మోడీ గారి చేతుల్లో, బీజేపీ చేతుల్లో ఈ రోజు భారతదేశం బందీ అయ్యింది. కాబట్టి ఇంకొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటాన్ని రాహుల్ గాంధీ గారు నెత్తినెత్తుకున్నారు. ఈ రోజు ఓట్ల చోరీ ఎంత బ్లేటెంట్ గా బీజేపీ సిగ్గు లేకుండా చేసిందో, మోడీ గారు, బీజేపీ కలిసి ఈసీని ఎలా తమ గుప్పెట్లో పెట్టుకున్నారో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా, చాలా రీసెర్చ్ చేసి మరి దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి కనీసం ఓటు కూడా విలువ లేకుండా ఈ ప్రజాస్వామ్యంలో ధనవంతునికి, పేదవానికి ఎక్కడైనా ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంది, సమానత్వం ఉంది అంటే మన దేశంలో అది ఒక్క ఓటు దగ్గర మాత్రం. కానీ ఆ ఓటును కూడా చోరీ చేస్తున్నారు, ఎలక్షన్లు కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. అంటే ఇది ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఇలాంటి వాళ్ళ చెరలో నుంచి దేశం బయట పడాల్సిన అవసరం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఈ పోరాటం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము మళ్ళీ మాటిస్తున్నాం, పోరాటం కొనసాగుతుంది, ఒక ఉద్యమంలా కొనసాగుతుంది. ఓట్ చోరీ కావడానికి వీల్లేదు. దేశం ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ డెమోక్రసీ. దాన్ని అలాగే ఉంచడానికి రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటంలో మేమందరము కూడా చెయ్యి కలుపుతాం. దేశ ప్రజలందరూ కూడా చెయ్యి కలపాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.